నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు తాండ్ర మేఘన గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాల గురించి. తొక్కుకుంటూ వచ్చిన మళ్ళా దొక్కుతా 2029లో కూడా దొక్కి ఏం చేయాలనో అది చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎవరిని దొక్కిండు, ఎక్కడ దొక్కుకొని ఎక్కడికి వచ్చిండు, ఏంది అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట? అయ్యో, పనికి మాలిన మాటలు మాట్లాడడం ఆయనకు అలవాటు. మాటల కారి మాటలు తప్ప చాతలేం లేవు. ఈడ తెలంగాణ కుట్టి మాటలు, ఢిల్లీకి మూటలు. ఇంకోటి తొక్కిన ఆయన అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. ఎందుకు అనంటే దొంగ హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండు. ముసలోళ్ళని పెద్ద మనుషులను మోసం చేసిండు. ఏమని 4000 పింఛన్ చేస్తాను, అది దొక్కిండు. మహిళలకు తులం బంగారం అన్నాడు, స్కూటీలు అన్నాడు, 2500 అన్నాడు, ఆ మహిళలను దొక్కేసిండు. విద్యార్థులకు 2 లక్షల జాబులు అన్నాడు, అది దొక్కేసిండు. అంటే తెలంగాణ ప్రజలను తొక్కి ఇంకోటి ఏంటంటే పేద ప్రజలు మీరు చూసినట్టయితే వాళ్ళ అన్నకేమో నోటీస్ ఇచ్చి 1.5 సంవత్సరం అవుతుంది తిరుపతి రెడ్డికి. ఇప్పటి వరకు ఆ ఇంటికాడికి బుల్డోజర్ పోదు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్ పోడు. అదే పేద ప్రజల ఇల్లులు కట్టుకుంటే వాళ్ళ కళలనన్ని తొక్కేసి, వాళ్ళ కళలనన్ని కాల రాసి, వాళ్ళని రోడ్డు మీద ఎక్కించి అందరిని తొక్కి ఇప్పుడు గద్దె మీద ఎక్కిన రేవంత్ రెడ్డి. కానీ ఇది మాత్రం ఇప్పుడు ఇచ్చిన హామీల కంటే ఆయన నిజాయితీగా అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. అంటే ఈ మాట ఇప్పుడు మీరు పేద ప్రజలను దొక్కి ఈ స్థాయికి వచ్చినంటారా, లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళని దొక్కి ఈ స్థాయికి వచ్చినంటారా? వాడి బోందా వాడికి బీఆర్ఎస్ నాయకులను దొక్కేంత, బీఆర్ఎస్ పార్టీని దొక్కేంత ఉన్నదా? ఎందుకు అనంటే నిజంగా నిజాయితీగా వచ్చినోడు ఉంటే అది వేరుంటుండే. పెద్ద మాట్లాడుతుండు కదా, నేను సీఎం అయినా ఒక ఇంకోటి సీనియర్ నాయకులను కూడా దొక్కేసిండు. కరుడు కట్టిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. అసలు నాయకులను దొక్కి వాళ్ళని ఎక్కడ పెట్టిండు, వాళ్ళ అందరిని ఎక్కడ. ఇంకోటి ముచ్చట, ఇప్పుడు సరే ఈయన అంటున్నాడు కదా, నేను అందరిని తొక్కుకుంటే ఇస్తాయా బీఆర్ఎస్ ని దొక్కా. నువ్వు ఎడ దొక్కినవరా బట్టేవాజుగా? ఎందుకు అనంటే నువ్వు తొక్కినోడు ఉంటే నీకు ఖాళీ ఊర్లలో పడ్డాయి. ఊర్ల ప్రజలు అమాయక ప్రజలు కాబట్టి అమాయక ప్రజలనే మోసం ఎందుకంటే సిటీ ప్రజలకు అభివృద్ధి ఏం జరిగింది, సిటీ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండ్రు అనేది అన్ని తెలుసు, నాలెడ్జ్ ఉంది. కాకపోతే అమాయక ప్రజలు ఎవరంటే ఊరి ప్రజలు. వాళ్ళు ఏం ఆశ పడ్డారంటే కేసీఆర్ గారు ఇచ్చిన పథకాల కంటే ఇంకా తులం బంగారం అని ఎవరికన్నా ఆశ ఉంటది. ఇగో పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. అటువంటి ఆశతోటి పేద అక్కడ ఊర్లలో గెలిచిండు, కానీ ఇక్కడ ఏ సీట్లు గెలిచిండు. ఇంకో మాట, నేను 29లో కూడా నేనే వస్తాను అది ఇది అని ఛాలెంజ్ చేస్తున్నా. ఛాలెంజ్ కాదు, ఏం కాదు. నువ్వు చేతనైతే రామన్ ఒక మాట అంటాడు పదే పదే, నువ్వు అయితే అని. అది నేను అనొద్దు, ఆడపిల్లని. నువ్వు అయితే అని రామన్ ఒక మాట అంటాడు, పదే పదే క్వశ్చన్ వేస్తుంటాడు. అయినా కానీ సిగ్గుశరం లేదు. నువ్వు నిజంగా అదైతే గిట్లా, 10 మందిని రాజీనామా నువ్వు 29 దాకా ఎందుకు పోతావు? ఇది 2026 కదా. 10 మంది మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, చేలో 10 మంది కూడా పక్కన పెట్టు. ఇదే పక్కకు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన నాగేందర్ గారిని మేము గెలిపించుకున్నాం. నేను ఒక ఆడపిల్లనయ్యి కూడా నేను ఎంత కష్టపడ్డానో కూడా నాగేందర్ గారికి తెలుసు. ఇంకా నాగేందర్ గారిని రాజీనామా చేయమని నువ్వు నీ దమ్ము చూద్దాం. ఇక గసొంటి గడ్డం ప్రసాద్ అసలు స్పీకరు ఆయన ఈ జాతిలో పుట్టడమే సిగ్గుచేటు. ఎందుకంటే నిజాయితీగా మాట్లాడతాడేమో అనుకున్నా. క్లీన్ చిట్ ఇప్పుడు మీడియాకు తెలియదా, పబ్లిక్ పేద ప్రజ మొత్తం రాష్ట్రం కాదు వేరే రాష్ట్రాలకు కూడా తెలుసు. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన అతను ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీగా పోటీ చేసిండు. దేని మీద చేసిండు? కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిండు. ఇంత కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడిండు మన ఈయన స్పీకర్ గడ్డం ప్రసాద్. అంటే పదవికి ఎంత అమ్ముడు పొయ్యిండు అనేది, పదవి కోసం ఎంత పాకులాడుతుండని ఈ ఒక్క విషయంలో తెలుసు. ఇప్పుడు సరే ఏదో ఛాలెంజ్లు తొక్కుతా ఏమో అది ఇదని మాట్లాడుతున్నావు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడేది కాదు. ఇంకోటి పెద్ద మాట్లాడుతుండు కదా రేవంత్ రెడ్డి, ఏమొద్దు, సీదా సాదా 10 మందిలలో 9 మందిని పక్కన పెట్టు, నాగేందర్ గారిని రాజీనామా చేయమని. నీకు దమ్ము ఉంటే నువ్వు నిజంగా అదైతే రామన్న ఊకే అంటుంటాడు, నీకు చెవులినవడేమో, నేను చెప్తేనన్నా కనీసం నీకు కొంచెం వస్తుందేమో. నువ్వు అదైతే గిట్లా ఖచ్చితంగా, నువ్వు డాష్ అయితే గిట్లా ఖచ్చితంగా నువ్వు రాజీనామా నాగేందర్ గారిని చేపించి రంగంలో దిగు. చూద్దాం ఎవరు గెలుస్తారా, ఎవరు ఓట్లేస్తారా, ఏ బీఫామ్ మీద ఓట్లేసిరు, ఏ గుర్తు మీద ఓట్లేసి గెలిపించిర్రు.
ఉట్టి మాటలు అంటే కాదు, నువ్వు మాటల కారు అని అందరికీ తెలిసిపోయింది, అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకు. ఖచ్చితంగా రాళ్లతోటి 29లో రాళ్లతోటి నిన్ను కొట్టి తరిమేస్తారా, ఎవరిని కొట్టి తరిమేస్తారా చూసుకుందాం. 2029లో కూడా ఏమైతుందో చూపిస్తాను అన్నాడు కదా. అరే ఇక 29 దాకా నువ్వు చస్తావా బతుకుతావా, మేము చస్తామా బతుకుతామా ఎవరు తెలియదు. ఇప్పుడు తెల్లారితే ఎవడు చస్తాడో ఎవడు బతుకుతాడో తెలియదు. నువ్వు 29 దాకా ఎందుకు? నువ్వు నిజంగా నువ్వు అదైతే ఇట్లా రామన్న అన్నట్టు నువ్వు ఇప్పుడు ఈ క్షణమే నువ్వు రాజీనామా చెప్పి 10 మందిలో సరే 10 మంది పార్టీ మారిరా, అది జగమెరిగిన సత్యము. నువ్వు అంటున్నావు కదా సాక్ష్యాలు ఇవి అవి అని తారుమారు చేస్తున్నావు. లైవ్ అయితే నాగేందర్ గారు కదా, నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేసిండు కాంగ్రెస్ బీఫామ్ మీద. నాగేందర్ గారిని ఒక్కసారి నాగేందర్ అని చెప్పి నువ్వు రాజీనామా చెప్పి, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే అప్పుడు ఒప్పుకుంటా. మరే దమ్మున్న లీడర్ అని. నువ్వు చేసిన అరాచకాలు తెలుసు, నువ్వు పేద ప్రజలను రోడ్డు మీదకి తెచ్చేది తెలుసు, నువ్వు పేద ప్రజల ఇల్లులు బుల్డోజర్ పెట్టి గులగొట్టేది తెలుసు, అన్ని తెలుసు. నువ్వు మాటలు కాదు, నువ్వు శాతలు అయితే. ఎందుకంటే బడ్జెట్ విషయంలోనే అర్థమైపోయింది ఏంది అనేది నీ పాలన. ఇప్పుడు బడ్జెట్ మాట్లాడితే ఏం మాట్లాడాలి, నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు. ఇంకోటి 3 లక్షల కోట్ల చిల్లర కోట్లు దేనికి అప్పు చేసినవురా నాయనా? నువ్వు ఒక ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టినవా, ఒక తులం బంగారం ఇచ్చినవా, ఒక్క స్కూటీ కొన్నవా? ఒక్క స్కూటీ తెలంగాణ మొత్తంలో ఒక్క 18 ఏండ్లు నిండి కాలేజ్ పోయే అమ్మాయికి ఒక్క స్కూటీ కొన్నవా? లేదు అంటే ఇక రైతు బంధులు వేసినవా? నువ్వు యూరియా కోతను తగ్గించినవా? ఏం చేసినవని ఒక ఇటుక కొనుక్కొచ్చి, ఒక సిమెంట్ బస్తా కొనుక్కొచ్చి, ఒక ఇల్లు. ఇప్పుడు కేసీఆర్ గారు కట్టిన ఇంట్లలోనే నువ్వు మంచిగా ఉన్న ఇల్లులనే గులగొట్టి నువ్వు అందులోకి పంపిస్తున్నావు. నువ్వు చేసిన అదేంది? ఇప్పుడు నువ్వు అప్పులు చేసినావు, నీ కొడుకు నీ మన్మడి కోరిక తీర్చడానికి మెస్సిని పిలిపించి ఒక క్రికెట్ ఫుట్బాల్నే నువ్వు క్రికెట్ గ్రౌండ్ ని ఫుట్బాల్ గ్రౌండ్ గా మార్చడానికి అదొక ఖర్చు. మళ్ళా మెస్సి తోటి ఒక అర్ధగంట ఆడడానికే నీ షోకు, నీ మన్మన్ షోకు తీర్చుకోవడానికి నువ్వు మళ్ళా 100 కోట్లు ఖర్చు చేసినావు. ఆ 100 కోట్లు ఖర్చు పెట్టినావు కదా, రూపాయి అన్న ఏమన్నా ఆమ్దానుందా? ఎందుకంటే నువ్వు లారీ ఎక్కి సెకండ్ షో సినిమాలు తిరిగేటోనికి నీకేం తెలుసు? లారీలో పోయి సినిమాలు చూసేటోనివి నువ్వు. నీకు చదువు అంటే తెలియదు, సంధ్య అంటే తెలియదు. ఇప్పుడు తెలంగాణ ప్రజల పైసలతోటి చదువుకునే ఆశలు, కోరికలు అన్ని నీ కోరికలు నెరవేర్చుకుంటున్నావు, నీ ఇంట్లో కోరికలు నెరవేర్చుకుంటున్నావు. అంతే తప్పించి నువ్వు తెలంగాణకి చేసింది ఏం లేదు. ఇంకా ముఖ్యంగా పోతే తెలంగాణ పేద ప్రజల ఇల్లులు గులగొట్టడం తప్ప నువ్వు ఇంకా చేసింది ఏం లేదు, ఒదిగింది ఏం లేదు, నీ తోటి ఏం లేదు. 29 దాకా చూసేది ఏం లేదు. ఈ రోజు ఇప్పుడు చెప్తున్నా, ఈ రోజు ఈ సెకండ్ కాకుండా వారం టైం ఇస్తాం. నీకు శాతనైతే నాగేందర్ గారిని రాజీనామా చెప్పి గెలిపించుకో, అప్పుడు మాట్లాడదాం. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ ఎక్కడ, ఇటు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనపై కొంతమంది ఎమ్మెల్యేలు లైక్ బీర్లా ఇలయ్య లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? అది బీర్లా ఇలయ్య ముందు వాచ్ చూసుకొని మాట్లాడు. ఇగో మేము ఒక 2000 3000 వాచ్లే పెట్టుకుంటాం, నీలాగా 1,20,00,000 వాచ్ పెట్టుకొని అయితే మాట్లాడం. ఇప్పుడు చిన్న మాట, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కవిత గారిని ఒక 10 లక్షల వాచ్ పెట్టుకుంటేనే ఎంత ఘనము, ప్రతి నోరు ఊరుకొచ్చింది ఒక ఆడబిడ్డ మీదికి, ప్రతి ఓళ్ళు మాట్లాడిండ్రు. ఇప్పుడు ఈ శాతగాని దద్దమ్మలు, శాతగాని సన్నాసులు వీళ్ళంతా ఎక్కడ పోయిండ్రు? బీర్ల ఐలయ్య బీర్లమ్ముకొని 1,20,00,000 పెట్టి వాచ్ పెట్టుకుండా ఎట్లా పెట్టుకున్నా అంటే, ఆ ఒక మొగోడు 1,20,00,000 వాచ్ పెట్టుకుంటే అడుగుడు. ఒక 10 లక్షల వాచ్, ఒక 10,000 ఉండి ఒక ఆడబిడ్డ ఆమె చెప్పింది కూడా, ఒక భర్త ఇచ్చిన గిఫ్ట్ అనంటే కూడా ఎంత అరాచకం సృష్టించిరు. మళ్ళీ ఈ సన్నాసులంతా ఏమి ఆ వాచ్ కోసం ముందు మాట్లాడు, తర్వాత నువ్వు నీతులు మాట్లాడుతూ గానీ నువ్వు అసెంబ్లీలో మాట్లాడంత స్థాయి నీది కాదు. అసలు అసెంబ్లీలోకి పోవాలంటే ప్రజల కోసం పోవాలి కానీ నువ్వు వాచ్లు, కోట్ల రూపాయలు వాచ్లు పెట్టుకొని, లక్షల రూపాయల చెప్పులు వేసుకొని పోతే నువ్వు ప్రజలకు చేసేది ఏం లేదు, నీ సెల్ఫ్ కు చేసుకునేదే అంతే. ఇప్పుడు ఒక తెలంగాణ మహిళగా చెప్పండి, 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అన్నారు. ఈ బడ్జెట్ లో మహిళలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి అన్నారు కదా. ఏమన్నా మీరు చెప్పండి బ్రదర్, ఏమన్నా వేసిండా తమ్ముడు? ఏమన్నా పెద్దపీఠం? ఉట్టి మాటలు చెప్పడమే అంటారు కదా, నోటితోటి మాట్లాడి నొస్టితోటి ఎక్కిరిచ్చే రకం అది రేవంత్ రెడ్డి. ఎందుకు అనంటే, ఇప్పుడు ఎంతసేపు ముందు కూడా పదవి ఎక్క ముందు ఆడోళ్ళని టార్గెట్ చేసిండు. ఎందుకంటే ఆడోళ్ళు అన్ని తొందరగా నమ్మేస్తారు. అన్ననైనా, తమ్మున్నైనా, దోస్తులైనా, ఎవరినైనా ఆడోళ్ళు తొందరగా నమ్ముతారు. ఆ నమ్మకంలో ఏం చేసిరంటే, ఆహా అన్నాడు కదా ఇస్తాడేమో, మమ్మల్ని కోటీశ్వరులను చేస్తాడేమో. ఇప్పుడు 3 సంవత్సరాలు కానికి వస్తుంది,
ఏ ఒక్క మహిళ కోటీశ్వరాలు అయిందా? ఏ ఒక్క మహిళ కోటీశ్వరాలు అయిందా? ఎక్కడ కాలే. కాకపోతే ఇంటి ఆడబిడ్డ ఎన్నో కష్టాలు పడి పిల్లలని చదివించుకుంటా చేసుకుంటా ఎంతో అపురూపంగా కట్టుకున్న ఇల్లు మాత్రం గులగొట్టి రోడ్డు పాలు చేసిండు. మహిళలను, కోటి మహిళలను అయితే అంటే ఇప్పుడు 1000 మందిని అయితే రోడ్డు పాలు చేసిండు. ఇక తీరా ఈయన గద్దె దిగే వరకు అయితే కోటి మహిళలను అయితే రోడ్డు పాలు చేసేదైతే ఖాయం. సో ఏం చెప్తారు ఫైనల్ గా ఈ బడ్జెట్ గురించి కానీ, ఈ అసెంబ్లీ సమావేశాల గురించి కానీ, రేవంత్ రెడ్డి పాలన గురించి కానీ? రేవంత్ రెడ్డి పాలన అయితే సన్నాసి పాలన, అది తెలుసు. ఇంకోటి వచ్చి అసెంబ్లీ సమావేశంలో మాట్లాడే నాయకులు ఏదో పెద్ద తోపుగాన్ల లాగా మాట్లాడుతారు. ఒక్కోళ్ళన్నా ప్రజల కోసం ఇల్లు గులగొట్ట. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కోళ్ళన్నా మాట్లాడిరా ఇంకోటి సీతక్క ఏమో ముచ్చట్లు బాగా మాట్లాడుతుంది, నాకు అర్థమే కాలేదు ఆమెది. మొన్న సమ్మక్క సారక్క జాతర అంటే ఈ తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు ఎంతో పేరు ప్రతిష్ట. ఆ తల్లి దీవెనల కోసం ఎక్కడ దేశాలకు వెళ్ళి వస్తారు. అటువంటి సమ్మక్క సారక్క జాతర కాడ నీళ్ళే సరిగా లేకుండే ఆమె ఫెయిల్ అయిపోయింది. ఆమె ఫెయిల్ అయిపోయి మళ్ళా ఇప్పుడు ఏదో చిలక పలుకులు వలుకుంది. అదే చిలక పలుకులు వలికే బదులు ఆడోళ్ళని కోటీశ్వరాలని చేస్తా అన్నావు కదా అన్న రేవంత్ అన్న, మళ్ళీ గది ముచ్చట అడుగుతున్నారు, నన్ను అంతురు, నా ఈపులు వలగొడతారంట ప్రజలు, ఆడోళ్ళు కలిసి అందరు మమ్మల్ని కొడతారంట. లింగుమని ఇద్దరం ఉన్నాం. ఇప్పుడు ఆడోళ్ళని ఇద్దరిని పెట్టుకున్నాము, ఇద్దరు ఉన్నారు మా క్యాబినెట్ లో. ఆ ఇద్దరుకున్నా గాని ఇదే కొండ సురేఖ గారి ఇంటి మీదకి పోలీసులను ఎట్లా పంపించినావు నీ ఇప్పుడు? ఇంకోటి మన కేటీఆర్ అన్నని ఈయన విమర్శించే స్థాయి లేదు. కేటీఆర్ అన్న కాలు గోటికి కూడా ఒక సీఎం, రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం నా కాలి గోటికి సరిపోదన్న పదం మాట్లాడొచ్చా? ఎందుకంటే లత్కోరు కానివి లత్కోరు మాటలే మాట్లాడతావు. నీకు ఏం స్థాయి ఉంది అని మాట్లాడితే ఇంటి ఆడబిడ్డ కాదు, కేసీఆర్ గారు ఆమెని సస్పెండ్ చేసిరు. నీకు దమ్ముంటే కేసీఆర్ గారు ముంగట మాట్లాడు, నీకు చేతనైతే. ఆమె మాట్లాడిన మాటకు కేసీఆర్ గారు అది నిర్ణయం తీసుకురు. ఎవరు బీఆర్ఎస్ నాయకులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, ఎవరు కాదు. మాట్లాడితే చెల్లె అనంటే అరే ఓ వెదవా, నీకు చెల్లె ఉందో లేదో నాకు తెలియదు, నువ్వు ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని ఒక స్థానం సంపాదించుకున్నోడివి. ఈ రామన్నకు చెల్లె ఎప్పటికి ఉంటది, ఆమె రక్త సంబంధం. ఇంకో ఏ రోజు ఒక చెల్లె రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు. ఇప్పుడు చెల్లెలాగా ఇంటికి వస్తే అన్న కాదన్నాడు, అన్నగా ఒక చెల్లి ఇంటికి వస్తే ఆ రక్త సంబంధం నువ్వన్నా నేనన్నా ఎవరన్నా అది తెగని బంధం. అది నువ్వు మాట్లాడితే గది అడ్డం తీసుకొచ్చి గది మాట్లాడి నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట. ఇంకోటి నువ్వు కాలు గోటికి సరిపోదను. నువ్వు రామన్న కేటీఆర్ గారి కాలు గోటి కాదు కదా, ఆయన చెప్పుకు పట్టిన దుమ్ముతో సన్మానం. ఎందుకంటే పని చేసేటోడు పని గురించి మాట్లాడతాడు, పేద ప్రజల బతుకు కోసం మాట్లాడతాడు. నువ్వు మీటింగ్ స్టార్ హోటల్లో పెడదామని పిలిచినావు, కానీ రామన్న ఏం చెప్పిండు? ప్రజల మధ్యలో, ఇప్పుడు ప్రజల సమస్యలు ప్రజలలో మాట్లాడాలి, కానీ నువ్వు 5 స్టార్ హోటళ్లలో మాట్లాడడం ఏంది? నువ్వు అంటే ఏసీలో కూర్చొని ఏసీలో నువ్వు లారీలో తిరిగినావు, నీకు ఇప్పుడు ఏసీలు గుర్తుకొస్తున్నాయి వచ్చు. కానీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి వెనుకుండి నడిచిండు కేటీఆర్ అన్నాం. ఆయనకు ప్రజలల్లనే, ఎందుకంటే చెమట ఉడవాల, ఎండ దాకాల, చెమట ఉడవాల, అట్లనే మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. ఖచ్చితంగా రామన్న ప్రజలల్లనే ఉండే మనిషి, ప్రజల కోసమే బ్రతికే మనిషి, ప్రజల కోసమే ఉండే మనిషి. ఈయన ఏదో పెద్ద తోగా స్టార్ హోటల్ కి రా, ఆడికి రా అని మాట్లాడుతుండు. ఎర్రి శాతలు ఎర్రి పప్పుల మాటలు తప్ప ఏ ప్రయోజనం లేదు ఈయనతోటి. ఇప్పుడన్నా కనీసం మిగిలిన 2 సంవత్సరాలన్నా కాంగ్రెస్ ఉనికిడి ఉండాలంటే ఈయనను పక్కకు జరిపేసి ఆ కరుడు గట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు చాలా మంది, వాళ్ళని గద్దెక్కించి ఇప్పుడన్నా కాపాడుకోవాలి. ఎందుకంటే అప్పులు మాట్లాడితే కేసీఆర్ గారు అప్పులు చేసిరు, మళ్ళీ కేసీఆర్ గారు అప్పులు చేస్తే ఫ్లైఓవర్లు కట్టిండు, ఇల్లులు కట్టిండు, 1,00,000 బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. మీరు చూసినట్టయితే గీడ ఖైరతాబాద్ లోనే హైమాక్స్ ముంగట చూసినట్టే ఎంత మంచి బెడ్రూమ్లు కట్టిండు, డబుల్ బెడ్రూమ్లు, ఇవన్నీ కట్టిండు. అదొక చరిత్ర. నువ్వు చరిత్రహీనుడివి, నీకు ఇన్ని అప్పులు చేసినావు, నువ్వేం కట్టినావు, నువ్వేం చేసినావు అని అంటే మెస్సీ తోటి ఆటలు ఆడినావు నీ మన్మన్ కోసము, నీ షోకు తీర్చుకోవడానికి. ఎందుకంటే చదువురాని సన్నాసివి నువ్వు. నీ షోకులు తీర్చుకోవడానికి నువ్వు యుఎస్ఏ పోయి నువ్వు ఒక సర్టిఫికేట్ 2 రోజులలో కూడా ఇస్తాడా? మేము మా పిల్లలని ఇన్ని ఏళ్ళు చదివిపిస్తుంటేనే సంవత్సరానికి ఒక ఇయర్ పడుతుంది, ఈయన 2 రోజులలోనే ఒక సర్టిఫికేట్ తెచ్చుకోండు. ఇదంతా ఏం లేదు, కేవలం మూటలు మొత్తం తెలంగాణకు ఉట్టి మాటలు, పేద ప్రజలకు
ఢిల్లీకి మూటలు అప్పచెప్పడానికే ఆయన ఉన్నాడు. ఎంత చేసినా గానీ ఈ 2 సంవత్సరాలే నువ్వు ఉండేది గాని ఇంకా దాన్ని మించి ఇంకేం లేదు. ఇక నువ్వు అసెంబ్లీలో అందరు చూడాలని ఇంకోటి ఇన్ని రోజులు అసెంబ్లీలో జరిగినప్పుడు ఏ రోజు మాట్లాడలే. ఏదో ఎవరో రాసిచ్చిండ్రు ఆ స్క్రిప్ట్ చదువుకుంటేనే మాట్లాడినావు గానీ నీ ఓన్ డైలాగ్లో ఏం లేకుండే. ఎందుకంటే నీకు అర్థమైపోయింది నాకేం రాదు. ఇక ఎవరో ఉంటారు కదా మీ పిఎస్ఎల్ గిట్లా వాళ్ళు రాసిచ్చిన డైలాగ్ లో మాట్లాడడం తప్ప నువ్వు చేసింది ఏం లే. నువ్వు చేతనైతే నాదొకటే డిమాండ్ నాన్న, నువ్వు పెద్ద తోపుగాన్ లాగా నువ్వు ఏదో మంగమ్మ శపథం చేస్తున్నావు కదా, ఆ శపథానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులందరం సిద్ధం. నువ్వు 10 మందిలా 9 మందిని పక్కన పెట్టి నాగేందర్ గారిని రాజీనామా చేపించి బరిలోకి దిగు, అప్పుడు చూపిస్తాం మేము ఏందా.